మరి వృక్షాన్ని నాటాడు. మరి వృక్షం అనేది తెలుసు మనందరికీ. నేను ఒకసారి మరి వృక్షాన్ని అడిగాను, మీ నుండి ఏం నేర్చుకోవాలి? మరి విత్తనం, మరి వృక్షం అని అందరూ అదే చెప్తారు. ఇన్ని విత్తనాలు ఉన్నాయి, ఇన్ని వృక్షాలు ఉన్నాయి, వాటిని ఎందుకు ఉదాహరణ తీసుకోరని ఆ మరి వృక్షాన్ని అడిగినప్పుడు మాస్టర్ గా, అన్ని వృక్షాలు ఇలా ఎదుగుతాయి, కానీ నేను ఇలా ఎదుగుతూ విస్తరిస్తా. ఎంత విస్తరిస్తానంటే నన్ను వదిలేసే ఈ భూమినంతా వ్యాపిస్తాను. నేను ఎంత విస్తరిస్తానంటే ఊడ ఏదో మూలం ఏదో తెలియకుండా ఏకత్వంలో నేను ఎదుగుతాను. అందుకే అందరూ నన్ను ఉదాహరణకు తీసుకుంటారు. మరి విత్తనం కూర్చుంటా, ఆ లోపల ఉన్న వృక్షము మహావృక్షం అండి. అలా మనుగురారు ఒక మరి వృక్షాన్ని మరి నాటాడు. దానికి ఎంత శక్తిని ధారపోయాలి. ఆ శక్తి అనేది ఎంత మనము ఈ భూమాతకు అందిస్తామో, ఈ భూలోకం ఎంత శక్తితో కాంతితో నిండిపోతుందో అప్పుడు ఈ లోకంలోన మార్పులు తొందరగా జరుగుతాయి. ఇదంతా తెలుసు మన గురుగారు బుద్ధిస్తారు. అందుకే ఆయన ఏం చేశాడు, సామూహిక ధ్యానం అనేది మొదలు పెట్టాడు. ఒక సంకల్పము సిద్ధించడానికి సామూహిక ధ్యానం చాలా అద్భుతంగా ఉపయోగపడుతున్న జ్ఞానం ఆయనకు ఉంది. ఇది మరి ఒక జగత్ సంకల్పం. మరి ఇన్ని యుగాలలో ఎవరు జగత్తు గురించి సంకల్పం పెట్టారు నాకైతే తెలియదు, కానీ మన గురువు గారు మాత్రం జగత్తుకే సంకల్పం పెట్టాడు. ఈ జగత్తంతా సాకార జగత్తు, జగత్తంతా ధ్యాన జగత్తు, జగత్తంతా పిరమిడ్లతో నిండిపోవాలి. ఎంత మహా సంకల్పం పెట్టాడు. 1997లో నేను ధ్యానానికి వచ్చాను. 97, 98 ఈ యజ్ఞాలు చక్రాలు లేవు. దసరా రోజు కర్నూలు పిరమిడ్ లో 10% మేమంతా కలిసి ఒక 200-300 మంది మేము సామూహిక ధ్యానం చేసాం. దాని ప్రభావంతో 1999లో ధ్యాన యజ్ఞం మొదలు పెట్టాము.